ఏపీ ప్రభుత్వం నిన్న ఒక కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన విడుదల చేయటం జరిగింది. దీంతో ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈ కీలక నిర్ణయం ఏంటి అనేటువంటి అంశాలు ఒకసారి పరిశీలించినట్లయితే 2021 నుంచి అంటే అప్పట్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో 2021 నుంచి కూడా ప్రభుత్వం విడుదల చేసేటువంటి జీవోలు కానీ ప్రభుత్వ నిర్ణయాలు కానీ ఏవి కూడా ప్రజలకు తెలియకుండా GOIR వెబ్సైట్ని నిలిపివేయటం జరిగింది. జనరల్గా ఇది రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తీసుకొచ్చినటువంటిది. ఏదైతే ప్రభుత్వం జీవోలు జారీ చేస్తుందో, ఏదైతే ప్రజలకు సంబంధించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుందో అవి ప్రజలకు అందుబాటులో ఉండాలి, తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో GOIR అనేటువంటి వెబ్సైట్లో వీటిని పొందుపరిచేవాళ్ళు. అయితే ఆ వెబ్సైట్ని నిలిపివేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2021 నుంచి కూడా దీన్ని నిలిపివేశారు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏ జీవోలు విడుదల చేసినా, ఏ నిర్ణయాలు తీసుకున్నా అవి ఆ వెబ్సైట్లో కనిపించవు. అయితే ఇక నుంచి దీన్ని పునరుద్ధరించాలని ఆగస్టు 29వ తేదీ నుంచి ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం, విడుదల చేసేటువంటి ప్రతి జీవో, అది ఏ శాఖలో అయినా సరే అన్ని శాఖలు కూడా తప్పకుండా GOIR వెబ్సైట్లో జీవోలను పొందుపరచాలని, ప్రభుత్వ నిర్ణయాలను GOIR వెబ్సైట్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలి అని చెప్పి సీఎస్ నీరబ్ కుమార్ సాధారణ పరిపాలనా విభాగానికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈ మేరకు ఇక నుంచి అన్ని ప్రజలకు అందుబాటులో ఉండబోతున్నాయి.